హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనిషి ఎన్ని సిద్ధులను పొందగలిగినా తను రోగం వచ్చినప్పుడు నిస్సహాయంగానే ఉండిపోతాడు. విచిత్ర వీరుడు అస్వస్థుడు కాగానే హస్తినాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజవైద్యుడు అలాగే ఇతర వైద్యుల ప్రయత్నాల వల్ల కూడా విచిత్ర వీరుని ఆరోగ్యం నానాటికి క్షీణించడం జరిగింది. మాత సత్యవతి కోణంలో ఇది బాధాకరం. ఒక పుత్రుణ్ణి కోల్పోయిన దుఃఖం ఆమె మొదటే సహించింది. ఇప్పుడు ఇంకోసారి మరలా సత్యవతితో పాటు కుంభస్థ హస్తినాపురం తన రాజును కోల్పోయే అవకాశం అంచనాలు నిలబడాయి. రాజమాత, నేను సకల ఉపాయాలు చేసి చూశాను. ఏ ఔషధం ప్రభావం చూపలేకపోతుంది. మహారాజు రోగం అత్యంత గంభీరం, సత్యవతి అంటుంది. రాజవైద్య, ఏ రోగము అంత గంభీరం కాలేదు. ఇది నా ఒడిని శూన్యం చేయగలగడానికి తమరు పునః ప్రయత్నాలు చేయండి అని అంటుంది. ఏదో ఒక ఉపాయంతో నా కుమారుణ్ణి స్వస్థుణ్ణి చేయండి. వాటి మీద ఔషధాల ప్రభావం చూపలేకపోతుంది అని వైద్యుడు చెప్పగానే, చిత్రాంగతుణ్ణి నేను మొదటే అకాలంగా కోల్పోయాను. ఇప్పుడు విచిత్ర వీరుని మీద కూడా కాలుడు చెయ్యి వేసుకొని కూర్చున్నాడు. నేను నా రెండవ పుత్రుణ్ణి కోల్పోలేను. ఓ ప్రభు, ఒక మాతకు ఇంత కఠోర పరీక్ష కాలమా? ఈశ్వర, నా పుత్రుణ్ణి రక్షించు అని అంటుంది. విచిత్ర వీరుడు భీష్మునితో ఇలా మాట్లాడతాడు. అగ్రజ, తమరు సదా ఓ పితాలాగా నాకు మార్గదర్శనం చేశారు. నాకు అస్త్రాలు శస్త్రాల శిక్షణ ఇచ్చారు. అయినా నేను తమ అపేక్ష స్థాయిలో నిలబడలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి అని అంటాడు. అప్పుడు భీష్మ, లేదు, మీరు ఏది అనుచితంగా చేయలేదు. మీరు సదా రాజ్యపు గౌరవం అలాగే మర్యాదలను రక్షించారు అని అంటాడు. మీరు లేని రాజమహల్ కేవలం మిగిలిపోతుంది విచిత్రవీరుడు, నాకు ఊరట ఒక విషయంలోనే. మీరున్నంత వరకు హస్తినాపురం సదా సుక్షితంగా ఉంటుంది. నేను అనుకుంటున్నాను నా మాత అలాగే నా పరివారం తమ నీడన సురక్షితంగానే ఉంటుందని. వారు నాకు ప్రియమైన గురువులు అని చెప్పి చనిపోతాడు. సత్యవతి ఏడుస్తుంది పుత్ర అని. సత్యవతి తన కోడళ్ళకి తెల్ల చీరలు పంపిస్తుంది కట్టుకొమ్మని. వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సత్యవతి తన కుమారుడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడో, ఎలా ఆడుకునేవాడో అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. సత్యవతి తన కోడళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఓదార్చుతూ దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ఏడుస్తుంది. ఇది ఇలా ఉండగా భీష్ముడు విచిత్ర వీరుణ్ణి రాజుగా ప్రకటించింది గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. తనను బాధను భరించలేక తన తల్లి గంగాదేవిని పిలుస్తూ ఉంటాడు. మాత, ఏ ఏ అపరాధాలకు దండన పడుతుంది నాకు? ఈ రాజ్యం కొరకు నా సుఖం, నా కోరికలు, నా అధికారం సర్వస్వం త్యాగం చేశాను. మరెందుకు హస్తినాపుర భాగ్యం ఇలా శోకమయమైపోయింది అని అడుగుతాడు తన ఉన్న తల్లి గంగాదేవిని. చేసిన తపస్సులు, నా కోరికల్లో ఏదైనా తప్పుందా మాత అని అడుగుతాడు. అప్పుడు తన కన్న తల్లి గంగాదేవి ప్రత్యక్షమవుతుంది. పుత్ర దేవవ్రత, నీకు మాతనైనందువల్ల నిన్ను బాధలో చూడలేను. కానీ ఇది సత్యం. ఇది జీవన వేగం అలాగే సమయపు దిశ ఎవ్వరూ మార్చలేరు. నువ్వు సదా పూర్తి నిష్ఠతో నీ కర్తవ్యాలను పాటించావు. చెప్పాలంటే రాజ్యపు క్షేమము, సమృద్ధి కోసం నీ జీవితాన్నే సమర్పించావు. అయినా విధిని ఎవరు గెలవలేరు పుత్ర. ఈ శోకం కూడా సమయంలోనే ఒక అధ్యాయం. అది సమయంతో పాటే సమసిపోతుంది. అయినా నీ ప్రతిజ్ఞ, పరిపాలన మాత్రం అది ఇతిహాసాల్లో లేదు. అది కేవలం నీ హస్తాలనే ఉంది. నీ ఆ ప్రతిజ్ఞే నీ ధర్మం. దాన్ని నిర్వర్తిస్తూ ఉండు. అలాగే హస్తినాపురపు రక్షణలో ఏ తప్పు జరగనీయకు. అదే నీకున్న శక్తి, అలాగే నీ ధర్మం కూడా అని చెప్తుంది గంగాదేవి. అప్పుడు భీష్మ, మంచిది మాత, ఒకవేళ ఇదే హస్తినాపురపు విధి అయితే నేను నా జీవితపు అంతిమ చరం వరకు దీన్ని రక్షిస్తూనే ఉంటాను అని చెప్తాడు తన మాతకి. తను ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా దేవి సత్యవతి ఆలోచిస్తూ ఉంటుంది. తన వివాహ ప్రస్తావన గురించి అన్నీ ఆలోచిస్తూ, రాజు గురించి, తను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
తన వివాహ ప్రస్తావన గురించి, పుత్రుడు భీష్ముడు తన ప్రతిజ్ఞ గురించి ఆపి ఉంటే బాగుండు అని అనుకుంటుంది మనసులో. భీష్ముని దగ్గరికి వెళ్ళి, నీ పితృప్రేమ కోసం నీ సర్వస్వాన్ని త్యాగం చేసి నన్ను ఎప్పుడూ అనుకోనివ్వలేదు, నా కడుపున నువ్వు జన్మించలేదని. సదా ఓ జన్మనిచ్చిన పుత్రుల్లాగానే నన్ను గౌరవించారు, నా ఆదేశాలను పాటించారు, అలాగే ఈ రాజ్యాన్ని రక్షించారు. అందువల్ల నాకు విశ్వాసం ఉంది, ఈ హస్తినాపురపు మేలు కోసం మీరు నా యొక్క విన్నపాన్ని స్వీకరిస్తారని. చెప్పండి మాత అని భీష్మ అంటాడు. పుత్ర, విధిరాత నన్ను అలాగే హస్తినాపురాన్ని సింహాసనాన్ని ఒక ఎలాంటి మలుపు దగ్గరికి తీసుకువెళ్ళిందంటే మీరే ఒక్కగానొక్క ఆశాకిరణం. కేవలం నాకు ఇప్పుడు ఏ ప్రత్యామ్నాయము కనిపించడం లేదు. మీ మనసులో ఏ కోరిక ఉన్నా చెప్పండి మాత అని అంటాడు భీష్మ. అప్పుడు సత్యవతి, ఈరోజు మీకు నేను విన్నవించుకుంటున్నాను, మీ ప్రతిజ్ఞను జచించండి. హస్తినాపురం మేలు ఇంకా దీని మీదే ఆధారపడి ఉంది. హస్తినాపుర ఈశాన్య సింహాసనాన్ని సొంతం చేసుకో పుత్ర అని చెప్తుంది సత్యవతి. హస్తినాపురం అలాగే కురువంశం రెండిటికి మీ అవసరం ఉంది అని చెప్తుంది. అప్పుడు భీష్ముడు, వద్దు మాత, మీరిలాంటి విన్నపం చేయకండి, దానిని నేను పూర్తి చేయలేను అని భీష్మ చెప్తాడు. హస్తినాపురం ఈ సింహాసనాన్ని చూడండి పుత్ర, ఈ రాజ్యపు సింహాసనం రాజు లేకుండా సురక్షితంగా ఉండగలదా? నేను మీ దుఃఖం, మీ బాధను అర్థం చేసుకున్నాను. అయినా నా కర్తవ్యం నా ప్రతిజ్ఞతో బంధింపబడింది. దాన్ని తెంచేసే అధికారం నాకు లేదు. నేను కురువంశానికి, హస్తినాపుర సింహాసనానికి రక్షకుణ్ణి, పాలకుణ్ణి కాదు. రాజుని కావడం నా మాటకు విరుద్ధం. నేను రాజు రూపంలో కాదు, రక్షకుని రూపంలో జీవించడానికి జన్మించాను. నన్ను క్షమించండి, ప్రతిజ్ఞే నా జీవితం అని చెప్తాడు భీష్మ. ప్రతిజ్ఞ వద్దంటే అప్పుడు భీష్ముడు ఉండడు. అప్పుడు భీష్ముడు, రాజ్యం అప్పుడే స్థిరంగా ఉంటుంది. రాజు లేకపోతే మనమందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని భీష్మ అందరితో ఇదే హస్తినాపురపు ధర్మం అని చెప్తాడు భీష్మ. ఏ విధంగా ఓ పరివారం ఐకమత్యంగా ఉండటం అవసరమో, రాజ్యపు స్థిరత్వం అలాగే రణరత్వం కోసం రాజు సజీవ నేతృత్వం అనివార్యమవుతుంది. లేదంటే రాజే లేని పరిస్థితులు, హద్దులు సురక్షితంగా లేవు. అలాగే ప్రజలు నిస్సహాయులు అవడం మొదలవుతుంది. పాలకుడు లేని చోట అధర్మం, అత్యాచారం పెరుగుతుంది. అలాగే ధర్మానికి హాని జరగడం మొదలవుతుంది. మహామంత్రి రాజమాత దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, విషయం చాలా గంభీరం రాజమాత, రాజ్య వ్యవస్థలు చిత్రమైపోయాయి రాజమాత, రాజ్యానికి రాజు యొక్క అవసరం ఉంది మాత. సత్యవతి దేవికి మహామంత్రి రాజ్య పరిస్థితి గురించి చెప్పి వివరించి వెళ్తాడు. పుత్ర, ఒక రాజమాత సర్వస్వాన్ని సహించగలదు, కానీ తన రాజ్యం పతనం కావడం మాత్రం చూడలేదు. మీ వరకు మీ ప్రతిజ్ఞే సర్వస్వం. అయినా ఒక రాజమాతనైనందువల్ల హస్తినాపురం మరియు కురువంశం బాధ్యతే నా సర్వస్వం. అందుచేత హస్తినాపురం సురక్షత కోసం ఇక నేను ఏం చేయవలసి వచ్చినా అది న్యాయమే అనిపించుకుంటుంది కదా. అప్పుడు భీష్ముడు, ఒకవేళ ఉద్దేశం, సందర్భం అయితే అప్పుడు ప్రతి ఒక్క ధర్మం న్యాయప్రేమే అవుతుంది మాత అని చెప్తాడు భీష్మ. అప్పుడు సత్యవతి దేవి, అయితే ఇప్పుడు సమయం వచ్చేసింది. ఈ ధర్మ సంఘటపు హద్దులు దాటేందుకు మహర్షిని ఆహ్వానించాలి పుత్ర అని చెప్తుంది భీష్మునితో. భీష్మ, మహర్షినా అని అంటాడు. మహర్షి కృష్ణ దైపాహిన వాసుడు. ఇదే హస్తినాపురపు భవిష్యత్తును సురక్షితంగా ఉంచగలుగుతుంది అంటే అదే మంచిది. అయినా మహర్షి ఎక్కడున్నారో వారిని హస్తినాపురానికి పిలవడం ఎలా సాధ్యపడుతుంది మాత అని అడుగుతాడు భీష్మ. సత్యవతి దేవి జ్ఞానం చేస్తూ, మహర్షి కృష్ణ ద్వైపాయన అని అంటుంది. ఈరోజు మీ సహాయం పరమ ఆవశ్యకం. మీరెక్కడున్నా నా పిలుపు వినండి, అలాగే శీఘ్రమే హస్తినాపురానికి విచ్చేయండి అని మనసులో కోరుకుంటుంది. ప్రణామం రాజమాత. ఒక మహర్షి మహల్లోకి విచ్చేశారు. తమరి వేగం చూసి సమస్త సభ ఆశ్చర్యంలో, వారి ఆకారం చూస్తుంటే స్వయంగా సాక్షాత్తు శంకరుడే ప్రత్యక్షమైనట్టు ఉంది. మహర్షి వచ్చి ప్రణామం మాత అని చెప్తాడు సత్యవతికి.
ఆయుష్మాన్ భవ పుత్ర అని దీవిస్తుంది. తమ ప్రథమ పుత్రుడు వ్యాసుణ్ణి తమ సంస్థలంలో చూడగానే మాత సత్యవతికి గతించిన కొన్ని క్షణాలు గుర్తొస్తాయి. రాజు శాంతనుణ్ణి వివాహం చేసుకోకముందే సత్యవతికి మాత అయ్యే సౌభాగ్యం ఇచ్చింది. నీ యొక్క సౌందర్యం, నీ సోయగం నా మనసును మోహింపజేస్తుంది మచ్చగండి. నేను నీతో ఒక సంతానం కోరుకుంటున్నాను. ఒక ఎటువంటి పుత్రుడంటే యుగాల వరకు ఆలోచింపజేయగలవాడు, ధర్మపు దారును ముందుకు తీసుకెళ్లగలవాడు అని రిషివర చెప్పగానే, క్షమించండి రిషివర, నేనింకా అవివాహితురాలిని. అలా చెప్పడం నా దృష్టిలో ధర్మ విరుద్ధం. అయినా అది నా సంస్కారానికి వ్యతిరేకం. అలాగే నా దృష్టిలో పాపంతో సమానం. అప్పుడు ఋషివర, చింతించకు మచ్చగండి. నీ యొక్క కౌమార్యం అచ్చకంగా ఉంటుంది. అలాగే నీ గంధం సుగంధం పరివర్తనం చెందుతుంది. అప్పుడు నీకు ప్రాప్తించే సంతానం లోక కళ్యాణ కారకులవుతారు, ధర్మస్థాపనలో సహాయకులవుతారు. ఇది నా ఆశీర్వాదం. ఈ రోజు నుండి నీ నామము సత్యవతి అవుతుంది. సత్య సుమధుర, సుగంధ సుధార. అలాగే ధర్మపు వాణి సత్యవతి అని ఋషివర దీవించి వెళ్తాడు. అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది సత్యవతి. అది అలా ఉండగా తన పుత్రునితో, నాకు తెలుసు పుత్ర, మీరు నా ఆవాహన వినగానే అవశ్యం వస్తారు అని. గురువంశం కూడా వంశాంతర అంచుల్లో ఉంది కనుక ఈ వంశాన్ని సజీవంగా ఉంచాలని ఆశతోనే ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఏ రాజ్యపు రాజైనా తన ఉత్తరాధికారికి జన్మనివ్వకుండా ఈ లోకం నుండి వెళ్ళిపోయారని, అప్పుడు ఆ రాజవంశాన్ని వినాశం నుండి కాపాడేందుకు ధర్మం అలాగే మర్యాదల అంతర్గతంగా మినుక్రియ సంపన్నం చేయబడుతుంది. ఈ క్రియలో ఏ ఋషో లేక ఆ స్థాయి మహారథో తమ తపోబల శక్తితో ఆ రాజ్యపు రాణులకు సంతానం ప్రసాదిస్తారు. దానితో వంశము ముందుకు వెళ్తుంది. రాజ్యంలో ధర్మం అలాగే మర్యాద కొనసాగుతాయి. ఈ క్రియ సమర్పణ కాదు, భక్తి. ఇది ధర్మబద్ధమైన సంస్కారం. దీనివల్ల ఏ ఒక్క వ్యక్తికో కాదు, చెప్పాలంటే సమస్త కులము రక్షించబడుతుంది. పైగా హస్తినాపురం ఈరోజు ఇదే దుస్థితిలో ఉంది పుత్ర. సాధ్యమే నీ జన్మ కూడా ఈ ధర్మపాలన కోసమే జరిగిందేమో. తమ ఆదేశం నాకు ధర్మం మాత. కానీ ఈ కార్యానికి పూర్వం నేను నా దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకు నాకు కొంత సమయం పడుతుంది. ఆ సమయమే లేదు పుత్ర. నువ్వు నీ ధర్మాన్ని ఇప్పుడే నిర్వర్తించాలి. తమ ఆదేశం మాత అని చెప్తాడు.